గురుగారు చాలామంది ఇళ్లలో మగవాళ్ళు నిత్య పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు శివరాత్రి రోజున కూడా ఇంట్లో మగవాళ్ళు పూజిస్తే గనక ఎలాంటి ఫలితం ఉంటుంది? మగవాళ్ళు పూజించవచ్చా లేదంటే ఆడవాళ్ళు అందరూ కూడా పూజించవచ్చు అంటారు? నిజంగా చెప్పాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేయదగిన వాళ్ళే, మగవాళ్ళు చేయదగినటువంటి వాళ్ళే. కానీ ఆడవాళ్ళకి కొన్ని రకాలైనటువంటి నియమాలతో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆడవాళ్ళని గొప్పగా చూపిస్తాం ఎవరైనా. దేనికి అంటే మగవాళ్ళు లేకుండా ఆడవాళ్ళు చేసేటువంటి పూజలు ఉన్నాయి, కానీ ఆడవాళ్ళు లేకుండా మగవాళ్ళు చేసే పూజలు లేవు ప్రపంచంలో. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, అట్ల తొద్ది నోము, ఇట్లాంటివన్నీ ఆడవాళ్ళు చేసుకోవచ్చు. మగవాళ్ళతో పని లేదుగా. కానీ మగవాడు ఏ పూజ చేస్తాడు చెప్పండి? ఆడవాళ్ళు లేకుండా ఏ పూజ చేస్తాడు? ఏ పూజ చేసుకోరు. అందరూ తప్పనిసరిగా ఆడవాళ్ళు భార్య పక్కన ఉండాల్సిందే. రాముడు అంతటి వాడే సీతాదేవి లేదని చెప్పి బంగారు సీత చేసుకొని పక్కన పెట్టుకొని హోమం యాగం చేశాడు. అవునా? అంటే ఆడవాళ్ళకు ఉండేటువంటి శక్తి అలా ఉంటుంది. కానీ ప్రతి నిత్యం కూడా ఇంట్లో మగవాడే పూజ చేయాలనేటువంటిది శాస్త్రం నాన్న. తప్పనిసరిగా ఇంటి యజమాని పూజ చేస్తే, ఇప్పుడు మనం పూజకి వెళ్తుంటాం, దేవాలయానికి వెళ్తూ ఉంటాం. అర్చకుల వారికి గోత్రం పేరు చెప్పండి మనంగానే భారద్వాజ గోత్రోద్భవస్య శివసుధీర్ శర్మనామధేయస్య ధర్మపత్ని. చివరికి వాళ్ళు కూడా అలవాటైపోయింది. ధర్మపత్ని పేరు, పిల్లల పేర్లు, ఇంత సోది అక్కర్లా. దుర్మోహమాటంగా చెప్పాలి అంటే ఒక్క మాట చెప్తా. మీ భర్తకి లేదా చేయించుకునేటువంటి మగవాళ్ళకి ఆవిడొక్కతే భార్య అనుకున్నప్పుడు భార్య పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. 10 మంది ఉన్నారనుకుంటే ఈవిడ పేరు చెప్పుకోండి. అంటే భార్య భర్త అంతే కదా కాబట్టి కదా. ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అందరూ వచ్చేసారు. ధర్మపత్ని ఒకళ్ళు కాదు 10 మంది ఉన్నారనుకుంటే ఈవిడ పేరుతో పూజ చేస్తున్నాం కాబట్టి ఈవిడ పేరు చదువుతాం, ఆవిడ పేరుతో పూజ చేస్తున్నాం కాబట్టి ఆవిడ పేరు చదువుతాం అని చెప్పి ఆలోచించుకొని పేరు చెప్పాలి. ఓకే, నిజంగా నాన్న నిర్మోహమాటంగా చెప్తున్నా. ఇంట్లో ఎంతమంది పిల్లల పేర్లు ఉంటే అంతమంది పిల్లల పేర్లు, మనవాళ్ళు, మనవరాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పై ఇంటి వాళ్ళు, కింద అద్దుకుండే వాళ్ళు, వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే ఎక్కడ దరిద్రం అది? ఇంట్లో పెంచుకున్న కుక్కల పేర్లు కూడా. ఇదొక్కటి చెప్పండి, ఇదొక్కటి చెప్పండి. ఎందుకు చెప్పాలమ్మా? సహకుటుంబానం అంటున్నాం కదా. ఒక జీవరాశి మీ ఇంట్లోకి వచ్చింది, అది కూడా మీ కుటుంబంలో ఒక భాగమే. దాని పేరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కొడుకుల పేర్లే చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకని చాలామంది దేవాలయం వెళ్ళినప్పుడు అడుగుతుంటారు గోత్రం పేరు. భారద్వాజ గోత్రోద్భవస్య శివసుధీర్ శర్మనామధేయస్య అయ్యా పేరు, అయ్యా సహకుటుంబానం. ఓకే, స్వామి వారికి చేసేటువంటి సహస్రనామార్చన కంటే మన గోత్రనామాల సహస్రనామం ఎక్కువైపోతుంటాయి. అష్టోత్తరం, ఒక ఇంటికి అష్టోత్తరం చెప్పు వేసుకుంటే 10 మంది గోత్రనామాలు చెప్పాలంటే సహస్రనామం మించిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేయటం కూడా నిజంగా నాన్న తప్పు. మనకి మన భార్య ఒక్కతే అని మనం అనుకోవాలి. ఆడవాళ్ళు కూడా అబ్బా నా భర్తకి నేను ఒక్కదానే భార్య అనుకోవాలి. ఆడవాళ్ళు వచ్చిన 10 మంది పేర్లు చెప్పి మగవాళ్ళు వచ్చిన 10 మంది పేర్లు చెప్తూ ఉంటే, చెప్పకపోతే వీళ్ళు అడుగుతుంటారు. పక్కన భార్య అడుగుతూ ఉంటుంది, నా పేరు చెప్పలేదు, నా పేరు చెప్పు, చెప్పు 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 గుచ్చుతుంటారు. మునుగర్రని తీసుకుని ఎదురు కూర్చున్నట్టు. పిల్లల పేరు చెప్పు, వాళ్ళ ఆవిడ పేరు చెప్పు, వాళ్ళ కొడుకు పేరు చెప్పు. అరే నలుగురు. ఇప్పుడు ఇంకా నయం, ఈ పూర్వకాలం ఈ సిద్ధాంతం లేదు కాబట్టి బతికిపోయారు. పూర్వకాలంలో ఒక కుటుంబంలో 15 మంది ఉండేవాళ్ళు. 15 మందికి భార్యలు, 15 మందికి పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే అయ్యగారికి పొద్దునుంచి తెల్లవారిపోతుంది, గుళ్ళ పూజారి గారికి. కాబట్టి ఇలా చేయడం కూడా తప్పునా? గోత్రనామం అనేది కూడా ఒక్కడు మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంటి యజమాని దీపారాధన చేస్తే అందరికీ వస్తుంది. కాబట్టి మరి భార్యకి ఎలా పుణ్యం వస్తుంది? భార్య ఎలా హోమాలు చేయాలి, యాగాలు చేయాలి అంటే ప్రతి నిత్యం ఆడవాడు చేసేటువంటి ఒక యాగం, గొప్ప యాగం ఉంటుంది. ఏంటిది? వంట చేసేది మరి ఆడవాళ్ళే కదా. అందుకనే చూడండి, దీపారాధన ప్రతి శుభకార్యాలప్పుడు కూడా ప్రతినిత్యం ఇంటి యజమాని వెలిగిస్తూ ఉంటే, శుభకార్యాలు కానివ్వండి, విశేషమైన కార్యాలప్పుడు కానీ తప్పనిసరిగా అగ్ని హోమం చేసేటప్పుడు కూడా అగ్ని వెలిగించడం కూడా ఆడవాళ్ళే వెలిగిస్తారు. ఎందుకంటే ఆడవాళ్ళ చేతిలోనే అగ్ని ఉంటుంది. వాళ్ళే అగ్ని, వాళ్ళ చేతిలో అగ్ని ఆడవాళ్ళు. అంతే ఫైర్ కదా ఆడవాళ్ళు అంటే, అవునా కదా? సో కాబట్టి వాళ్ళ చేతిలో అగ్ని ఉంటుంది కాబట్టి వాళ్ళు నిత్యం చేసేటువంటిది ఏంటి? ఈ మహాయాగం వంట. ఈ వంట చేసిన తర్వాత కూడా అన్నం ఉంటుంది కదా నాన్న, కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా ఒక 4 మెతుకులు తీసి ఆ స్టవ్ మీద వేయమనండి. మహాయాగం చేసిన ఆహుతి ఇచ్చినట్టుగా. అవునా? మనకి వంట చేసుకోవడానికి కావాల్సినటువంటి ఉష్ణాన్ని, వేడినిచ్చినటువంటి ఆయనకి మనం ఏ విధంగా కృతజ్ఞత తెలపాలి కదా? ఈ అన్నమే కాకుండా మామూలుగా ఆహారం కూడా, కూరగాయలు కూడా చాలా మంది వేస్తుంటారు. అవి అన్నం మాత్రం ముఖ్యం. అన్నం అనేటువంటిది
తప్పనిసరిగా స్వరూపం. అగ్నిదేవుడికి ఇవ్వాలి. అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మగవాళ్ళు దీపారాధన చేయాలంటే ఆడవాళ్ళని చేయాలంటే మగవాళ్ళు దీపారాధన చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి వనరులు మొత్తం వీళ్ళు సమకూరుస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు కూడా చేసినట్టు దీపారాధన కుందులు తోమటం, శుభ్రంగా ఒత్తి వేసి పెట్టడం, నూనె వేసి పెట్టడం, బొట్లు పెట్టి ఉంచడం, అక్కడ కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చడం, ఇవన్నీ కూడా చేయటం వల్ల నిజంగా ఒక మాట చెప్పాలంటే తాజ్మహల్ కట్టించిన వాడి పేరు గుర్తుంది, కట్టిన వాళ్ళ పేర్లు తెలియదు ఎవరికి. ఏ మేస్త్రి పేరు తెలియదు, ఏ కూలీ పేరు తెలియదు. అవునా అవునా కాదు? అట్లాగే మనకి తెలియకపోవచ్చు కానీ కట్టింది మాత్రం వాళ్ళేగా. కట్టించింది ఏనైనా ఇంటి యజమాని దీపారాధన చేస్తున్నాడని అందరికీ వస్తుంది. దానికి కావాల్సినటువంటి పనులు చేస్తున్నటువంటి ఈవిడ కూడా పుణ్యం వస్తుందిగా. అదేవిధంగా ఇప్పుడు శివరాత్రి రోజున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు ఉంటారు, అలాగే భార్యాభర్తలు వీళ్ళంతా. అయితే అందరూ చేసే అంటే ఉపవాసం దీక్ష అనేది చిన్నపిల్లలు చేయలేకపోవచ్చు, పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా చేయలేకపోవచ్చు. అప్పుడు ఈ ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళొక్కరు చేసినా కూడా ఇంటి అందరికీ పుణ్యం వస్తుందంటారా? తప్పనిసరిగా నాన్న, తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు మా నాన్నగారు సంపాదించిన ఆస్తిని మా ఇంట్లో అందరం తింటున్నాము అంటే పుణ్యం కూడా అంతేగా, పాపం కూడా అంతేగా. అవునా? కాబట్టి పుణ్యం, అందుకనే మనం వంశ పూర్వీకులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితం మనం తప్పనిసరిగా అనుభవిస్తూనే ఉంటాం. ఆస్తుల్లాగానే రోగాలు కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఇంటి యజమాని చేసేటువంటిది. ఇప్పుడు సింపుల్ నాన్న, నా కొడుకు సరిగా మంచి ప్రవర్తన లేదు అనుకుందాం, ఎవరినంటారు? తల్లిదండ్రులు. పెంచేవాడినే కదా. సో మరి అలాంటప్పుడు చెడ్డ పేరు వస్తున్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి మంచి కూడా అందరికీ వస్తుంది కదా. కాబట్టి ఎవరైనా చేయలేనటువంటి వాళ్ళు ఇంటి యజమాని చేసినా తప్పనిసరిగా పుణ్యం అనేది ఇంటిల్లి బాధ అందరికీ వస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. శివరాత్రి రోజున లింగోద్భవం తర్వాత కళ్యాణం జరిగినప్పుడు చాలా మంది కూడా అంటూ ఉంటారు ఎక్కువగా, ఎవరైతే మహిళలు కావచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లికి ఉన్న వాళ్ళ కళ్యాణం చూస్తే తొందరగా పెళ్ళి అవుతుంది అని చెప్పేసి, అది నిజమే అంటారా? ఇంకా ఏమైనా చేయాలి అంటారా? ఇప్పుడు రాముడి అక్షింతలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు, లేదంటే పెళ్లిగానే అమ్మాయిలకి అబ్బాయిలకి తలపైన వేసినప్పుడు వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది, మళ్ళీ రామ కళ్యాణం జరిగేలోపు వివాహం అనేది కుదురుతుందని ఒక నమ్మకం ఉంటుంది. ఇందులో కూడా అలాంటిది ఉంటుందంటారా? ఏ విధంగా చేయాలంటారు? దీంట్లో నాన్న, ఇప్పుడు శివాలయాల్లో 3 రోజులు 5 రోజులు ఉత్సవాలు చేస్తుంటారు మహాశివరాత్రికి. అవునా? ముందు దాంట్లో మనం విష్ణుమూర్తి దేవాలయంలో గరుడ ధ్వజం అని చెప్పి గరుడు గుడ్డ కడతారు. అలాగే శివాలయంలో నందీశ్వరుణ్ణి పతాకం, నందీశ్వరుని ఒక బొమ్మ వేసి ఒక క్లాత్ మీద దాన్ని పతాక ఆవిష్కరణ అంటారు, ధ్వజస్తంభాన్ని కడుతూ ఉంటారు. కట్టేటప్పుడు కొన్ని బలిహరణను ముద్దలు నివేదన పెడతారు. దానికి ఆ ముద్దలు ఇట్లా పైకి విసిరేస్తారు, కొంతమందికి ఒళ్ళో వేస్తూ ఉంటారు. అది ఎవరైతే తీసుకుంటారో వారికి సంతానం అనేటువంటి వారికి సంతానం కలిగి తీరుతుంది తప్పనిసరి. అలాగే కళ్యాణ మహోత్సవంలో అసలు ప్రప్రథమంగా అందరి దోషాలు పోవడం కోసం ప్రవరం ఉంటుంది నాన్న. చతుస్సాగర పర్యంతం అని చెప్పి, అంటే ఈ 4 సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూగోళం ఏదైతే ఉందో ఇదంతా ఈ మధ్యలో ఉన్న మనం పరమేశ్వరుడి ప్రవర, ముత్తాతగారు, తాతగారు, తండ్రి గారు ఎవరు అని చెప్పుకోవడం. పార్వతీ అమ్మవారి ప్రవర, పార్వతీ అమ్మవారు ముత్తాత, తాత, తండ్రి పేర్లు చెప్పుకొని ఎవరైతే చెప్తున్నప్పుడు వింటారో వాళ్ళకి సకల దోషాలు నివృత్తి కలుగుతాయి. అంటే వాళ్ళ ఐడెంటిటీ, ఓ మాట చెప్పాలంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అంటే ఈ సముద్రాల మధ్యలో ఉన్నాను, నేను ఫలానా గోత్రీకుడను, ఫలానా నామధేయుణ్ణి, ఫలానా వారి ముదిమనమణ్ణి, ఫలానా వారి మనమణ్ణి, ఫలానా వారి కొడుకుని, నా పేరు ఇది, నేను ఇలా ఉంటాను అని చెప్పి పరమేశ్వరుడి గురించి ఒక ఐడెంటిటీ చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది కూడాను పెద్దవాళ్ళ దగ్గరికి మేము వెళ్తే తప్పనిసరిగా ఇట్లా చెవులు ఇట్లా పట్టుకొని చెప్తూ ఉంటాం, ప్రవర అంటాం. అంటే మా ఋషులు, మా గోత్రం, మా పేరు, అభివాదయే, నీకు అభివాదం చేస్తున్నాను, ఈ గోత్రము, ఈ ఋషులు కలిగినటువంటి, ఈ పేరు కలిగినటువంటి నేను నీకు అభివాదం చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేస్తాం. వాళ్ళ ప్రవర ఏదైతే ఉందో ప్రవర వింటే సకల దోషాలు నివృత్తి కలుగుతాయి ముఖ్యంగా. అలాగే శివ కళ్యాణం కావచ్చు, రామ కళ్యాణం కావచ్చు, విష్ణుమూర్తి కళ్యాణం కావచ్చు, కృష్ణ కళ్యాణం కావచ్చు, ఏ ఇతర దేవతల కళ్యాణాలైనా సరే ఎందుకోసం చేస్తారు అనేటువంటి ఒక విషయానికి వస్తే, మంగళసూత్ర ధారణ చేస్తారు కదా అమ్మవార్లకి. చేసినప్పుడు కూడా మనం మామూలుగా మనుషులకి మంగళసూత్ర ధారణ చేసేటప్పుడు ఏం చెబుతాం? మాంగళ్యం తంతున నేనా మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని చెప్పి చెబుతూ ఉంటాం. మాంగళ్యం తంతున నేనా లోక సంరక్షణ హేతున, లోక సంరక్షణ కోసం కడుతున్నాను అని చెప్పి పరమేశ్వరుడు చెబుతున్నట్టుగా పార్వతీ అమ్మవారికి మంగళసూత్ర ధారణ చేస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నాన్న, ముఖ్యంగా లోక కళ్యాణం కోసం భగవంతుడు కళ్యాణం చేస్తాం. దాంట్లో మానవ కళ్యాణం ఎంత చెప్పండి భగవంతుడి కళ్యాణం చూసిన తర్వాత?
కన్యాదాన ఘట్టం ఉంటుంది, సుముహూర్త ఘట్టం ఉంటుంది, మంగళసూత్ర ధారణ ఘట్టం ఉంటుంది, అక్షతారోపణ అంటే తలంబ్రాల ఘట్టం ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే చూస్తారో, ఎవరైతే ప్రవర వింటారో, ఎవరికైతే వివాహం కాకుండా ఆలస్యమవుతూ ఉన్నదో అట్లాంటి వాళ్ళకి తప్పనిసరిగా అతి తొందరలో శివరాత్రి శివుడి కళ్యాణ ఘట్టం చూడండి. మొత్తం మరలా శివరాత్రికి దంపతి సమేతంగా కళ్యాణం చూడడానికి వెళ్ళడానికి తథ్యం, ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత గొప్ప కళ్యాణం శివ కళ్యాణం. అందులో రాత్రిపూట జరిగేటువంటి కళ్యాణాలు ప్రపంచంలో మరి ఎక్కడా చూడ ఒక శివ కళ్యాణం తప్పితే, మిగిలినవన్నీ కూడా పగడపూట చేస్తూ ఉంటారు ఉదయమే. కానీ రాత్రిపూట జరిగేటువంటి కళ్యాణం ఏకైక కళ్యాణం, లోక కళ్యాణం, పరమేశ్వర కళ్యాణం, పార్వతీ కళ్యాణం ఒక్కటి తప్పితే ఇంక మరొకటి ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మాట చెప్పాలంటే జాగరణకి చాలా సాధనాలు అవుతూ ఉంటాయి. మనకి కళ్యాణం చూస్తూనే ఉంటాం, నిద్ర తలవారిపోతుంది, హాయి ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తాం. అవునా? అవన్నీ చూడకుండా మనం ఏం చేస్తున్నారంటే అభిషేకం చేసుకుంటున్నారు, చూస్తున్నారు, ఇంటికి వచ్చేసి యథావిధిగా మళ్ళీ నిద్ర వస్తుంది, నిద్రపోతున్నారు. చక్కగా కళ్యాణ ఘట్టం చూడండి. అవివాహితులకు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఎన్నో రోజుల నుంచి కన్యాదానం అంటే పెళ్లి కానిటువంటి వాళ్ళకి, అలాగే ఎవరైనా వాళ్ళ కూతుర్లు ఇక్కడ లేరు, కొడుకులు ఇక్కడ లేరు, వాళ్ళకి కన్యాదానం చేయాలి, అబ్బాయికి పెళ్లి కావాలనుకునేటువంటి వాళ్ళు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నా తప్పనిసరిగా కళ్యాణం జరగడం అనేది తథ్యం. గురుగారు, శివరాత్రి రోజున చాలా మంది కుదిరిన వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటూ ఉంటారు, శివాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఆ రోజున ప్రత్యేకంగా శివుడికి ఎటువంటి నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టవచ్చు అంటారు? భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ప్రసాదం అంటూ ఏమీ లేదు. ఒక మాట చెప్పాలి అంటే, మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామే అదే ఆహారం అవుతుంది. స్వామివారికి నివేదన కూడా. ఇప్పుడు పగటిపూట అన్నం పెడతామా? శివరాత్రి రోజున పెట్టాం. ఎక్కడ మహానివేదనలు రాత్రి మాత్రమే ఉంటాయి. అది కార్తీక మాసంలో కూడాను నక్షత్ర దర్శనం అయిన తర్వాతనే శివుడికి అభిషేకం చేసి నివేదన పెడతారు. కార్తీక మాసం 4 రోజులు కూడా పగలంతా ఉపవాసమే గుళ్ళో ఉండేటువంటి పురోహితులు కూడాను. అలాగే శివరాత్రి రోజున భోజనం నివేదన పెడితే అది తినకపోతే మనకి ప్రసాదం కాదుగా. అవును, భోజనం చేస్తే ఉపవాసం కాదుగా. కాబట్టి నిజంగా పండ్లు ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఆహారంగా స్వామివారికి నివేదనగా పెడుతూ ఉంటాం. అవి సాయంత్రం 6 తర్వాత కొంతమంది స్వీకరించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అది కూడా ఒట్టి పండు తింటే ఏం ఉపయోగం వస్తుంది? భగవంతుడికి నివేదన పెడితే ప్రసాదం అవుతుంది. అవును, ప్రసాద రూపంలో తీసుకోవడం తప్పు కూడా కాదు. కాబట్టి ఏ రకమైనటువంటి దోషం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం దేవుడికి పూజ చేస్తాం, పూజ చేసిన తర్వాత తీర్థం ప్రసాదం తీసుకోకపోతే కూడా దోషమే కదా మనకి. అవునా? కరెక్ట్. కాబట్టి ఈ విధంగా తీర్థప్రసాదాలు తీసుకోవడం తప్పు లేదు. కానీ వాటిల్లో అన్నంతో తయారు చేసినటువంటి పదార్థాలు మాత్రం స్వీకరించడం తప్పు. కాబట్టి శివరాత్రి రోజున పండ్లు, ఖర్జూరం, ముంత ఖర్జూరం అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు. ఇంకోటి గురుగారు, ఆ రోజున ప్రత్యేకంగా ఉపవాసం వదిలే టైంలో అంటే సూర్యాస్తమం అయిన తర్వాత విభూది ఫస్ట్ తీసుకోవడం, తర్వాత ఖర్జూర పండుతో ఈ ఉపవాసం అనేది వదులుతూ ఉంటారు. దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత అంటే ఏం లేదు నాన్న. పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మన శరీరంలోకి నింపుకోవడం. ఈశ్వరుడికి ఇష్టమైంది ఏముంది? విభూది. అందుకనే అలా భస్మమే కదా. ఆ భస్మం తీసుకోవడం ద్వారా అలా తినమన్నారు కదా అని చెప్పి బొక్కెడు బుక్కితే చాలా ప్రాబ్లం అవుతుంది. చిటికెడు. కాబట్టి ఒక చిటికెడు కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకుంటే లోపల శరీరంలో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. కాబట్టి అది కూడా ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి భస్మం మాత్రమే. ఏదో ఇంట్లో దొరికింది కదా, ఇవన్నీ పెట్టుకుంటున్నారు, కాస్మెటిక్ ఇవి విభూతులు అమ్ముతున్నారు, అవి కాదు. ఆవు పేడ తెచ్చుకొని దాన్ని పెడగ్గా తయారు చేసుకొని ఎండబెట్టుకొని చక్కగా దాన్ని భస్మం చేసి అది ఈశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా కూడా మనకు మంచి జరుగుతుంది. అలాంటి ప్రసాదాన్ని తీసుకుంటే ఇప్పుడు గోమూత్రం తీసుకుంటారు, గోమయం తీసుకుంటారు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, 5 కలిపితే మనకి పంచగవ్య ప్రాసన అంటారు. పంచ అంటే 5, గవ్యము అంటే ఆవు. ఆవు నుంచి వచ్చినటువంటి 5 ద్రవ్యాలు. ప్రపంచంలో ఫస్ట్ అండ్ బెస్ట్ టీటీ ఏంటి అంటే ఈ పంచగవ్యమే. ఈ 5 కలిపితే బెస్ట్ అండ్ ఫస్ట్ టీటీ. టెట్వాక్ అంటాం కదా, తీసుకుంటారు కదా. పూర్వకాలంలో యాగం చేసినా, ప్రతిష్టలు చేసినా, ఏం చేసినా సరే పంచగవ్య ప్రాసన అని చెప్పి తప్పనిసరిగా పూజ చేసి అవి తీసుకునేవాడు. దేనికంటే 5 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ ఏ రకమైనటువంటి అనారోగ్యం పాలవ్వకుండా ఉండడం కోసం ముందు తీసుకునేవాడు. అది తీసుకునేటప్పుడు మంత్రం కూడా ఒకటి ఉంటుంది. మనం పత్తిని అంటే కాటన్ని నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో అవి తీసుకోవడం ద్వారా పేగులకు పట్టినటువంటి పాపాలు కూడా పోతాయని చెప్పి శాస్త్రం. పంచగవ్య ప్రాసన చేసేటప్పుడు, ప్రాసనం అంటే తీసుకోవడం. కాబట్టి అలాంటి విభూతిని వాడటం అనేది మంచిది ఈశ్వరుడికి, తద్వారా మంచి జరుగుతుంది.
శివాలయంకి ఇప్పుడు శివరాత్రి రోజున నల్ల బట్టలు ధరించి వెళ్ళొచ్చంటారా, వెళ్ళకూడదంటారా? ఒక మాట చెప్పాలి అంటే నాన్న, వస్త్రాలు మన మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. మనం ఇష్టపడేటువంటి రంగును బట్టి మన మనస్సు కూడా తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఒక లేత రంగు వస్త్రాలు వేస్తూ ఉంటారు, అవును, టూ మచ్ సాఫ్ట్ అనమాట. ఇవాడు మరీ ఘోరం, వాళ్ళని కదిలిస్తే ఏడుస్తారు, అంత సాఫ్ట్గా ఉంటారు, అంత సెన్సిటివ్గా ఉంటారు. మరీ డార్క్ వేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు శని అంటే ఎందుకు భయపడతాం మనం? నల్లగా ఉంటాడు, అవునా? నలుపు చీకటి అంటే భయమేక. అలాగే దేవత ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఒక దీక్షలో ఉన్నటువంటి వాళ్ళ విధానం వేరు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మన మనస్సు కూడా ప్రశాంతతనిచ్చేటువంటి రంగు ఉండేటువంటి వస్త్రాలు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. అందుకని మనం పూజ చేసేటప్పుడు కూడా శుక్లాంబరధరం విష్ణుం అని చెప్పి చెబుతూ ఉంటాం. శుక్ల అంబరములు కలిగినటువంటి వస్త్రములు ధరించాలి. శుక్లం అంటే తెలుపు కదా, దానివల్ల తెలుపు శాంతికి చిహ్నమా కాదా? అవును కదా, మనస్సు కూడా ప్రభావితం చూపబడుతుందా లేదా? అవునా? కాబట్టి చక్కగా పవిత్రంగా ఉతికినవి తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్ళడం అనేది దేవాలయానికి మంచిది. నలుపు మంచిదని కాదు, దీక్షల్లో ఏ రకమైనటువంటి ఇది ఉండదు. దీక్ష కాకుండా మనం ప్రత్యేకించి బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్ కాదు. ఎదురు వాళ్ళకు కూడా కొంతవరకు జిగుప్సాకరంగా కనపడుతుంది, నెగిటివిటీ. అవునా? కాబట్టి తెల్లటి వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి. ఈశ్వరుడికి తెలుపు అంటే కూడా చాలా ఇష్టమే, భస్మం కూడా తెలిపే కదా. కాబట్టి తెలుపు రంగు వస్త్రాలు కట్టుకొని వెళ్ళండి తప్పనిసరిగా. ఆయన ఉండేది హిమాలయాలు తెల్లగా ఉంటాయి, అవునా? తెల్లటి వస్త్రాలు వేసుకుంటే మనం హిమాలయాల్లో ఉన్నట్టే చల్లగా ఉన్నట్టే. కాబట్టి తెల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళటం అనేది మంచిది. ధన్యవాదాలు గురుగారు, చాలా విషయాలు తెలియజేశారు. శివరాత్రికి సంబంధించి అలాగే నిత్యం మన పూజా విధానాల్లో కావచ్చు, పాటించవలసిన పద్ధతులు కావచ్చు, చాలా ఆధ్యాత్మిక విషయాలు, మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.